వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. నేను మీ గాండ్ల కిరణ్. మహబూబాబాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల భాగోతం గురించి ఈ రోజు పేపర్లో రావడం జరిగింది. దాని గురించి కూడా మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం, చూద్దాం. శ్రీ చైతన్య మాయాజాలం. విద్యాశాఖ అనుమతులు లేకుండా దర్జాగా కార్పొరేట్ విద్యా వ్యాపారం. అనుమతి లేని శ్రీ చైతన్యలో వందల్లో అడ్మిషన్లు, లక్షల్లో ఫీజులు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే బిల్డింగ్ లో బీఈడి కళాశాల, శ్రీ చైతన్య పాఠశాల ప్రారంభం కేవలం షోకాస్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న ఎంపీఓ. సగం విద్యా సంవత్సరం గడిచినా చర్యలు లేవు. సో పూర్తి వివరాలు ఇక్కడ చూసుకుందాం. మాయాజాలం. 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా కొనసాగుతున్నాయి. సరిగ్గా అదే కోవాకు చెందింది మానకోట జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థ. విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ జిల్లా కేంద్రంలో ఎస్పీ విద్యాలయ కార్యాలయం, అంటే ఇది వరకు ఎస్సీ విద్యాలయం పేరుతో మన ఎస్టీ నేషనల్ మెంబర్ అయినటువంటి హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో, ఎడ్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ విద్యాలయం అనేది ఒక నూతనంగా విద్యా సంస్థలు ప్రారంభించడం జరిగింది. దాని మీద అనుమతి తీసుకోవడం జరిగింది. సో శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థ మానకోటకు వచ్చిన తర్వాత రైల్వే గేట్ దగ్గర ఒక అసలైన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత పబ్లిక్ ఎక్కువేసరికి సరిపోదని చెప్పి అంటే ఇటు పక్క బజారు అటు పక్క బజార్ అని చెప్పి అటుపక్క బజార్తో కూడా ప్రారంభించడం జరిగింది. దానికి అంటే ఎలా అంటే అనుమతులు లేవు. ఓన్లీ ఎస్సీ విద్యాలయం పేరుతోనే వేరే శ్రీ చైతన్య విద్యా సంస్థ నడుస్తుంది. దానికోసం డిఎస్ఎఫ్ఐ విద్యార్థులు కూడా, అంటే విద్యార్థుల కోసం డిఎస్ఎఫ్ఐ నాయకులు కూడా ధర్నా చేయడం జరిగింది. పోలీసులు రావడం పెద్ద ఎత్తున రావడం జరిగింది. అప్పుడు ఎంఈఓ కూడా వచ్చి కూడా వీళ్ళ మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. సో నోటీసులు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే యథా రాజా తథా ప్రజ. కలెక్టర్ ఎలా ఉన్నాడు అంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా పట్టించుకోలేదు. డిఓ మారిపోయిండు. ఆ డిఓ కూడా 2 సంవత్సరాలకే డిఓ వస్తారు కదా, రిటైర్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ వచ్చిన డిఓ దక్షిణామూర్తి గారు కూడా అలాగే పట్టించుకోకపోవడం, అంటే ఆయనకు తెలియకపోవచ్చు. ఈ విషయం గురించి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ ఎంఈఓ అయితే ఎలా ఉన్నాడంటే చాలా దారుణంగా ఉన్నాడు. మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇంకో టాపిక్ గురించి మనం చూసుకుందాం. అంటే దీంట్లోనే సో ఇది మనం చూసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను ఆర్టీ యాక్ట్ వేసి తీసుకోవడం జరిగింది. మహబూబాబాద్ లో మున్సిపాలిటీ పరిధిలో కానీ లేకపోతే జిల్లా కేంద్రంలో ఏమున్నాయి గాండ్ల సంథింగ్. ఇది చూడండి, అడిగిన విద్యాశాఖ అధికారిని 2029 నాకు ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్లో ఉన్న పాఠశాలల గుర్తింపు, అంటే ఒక పాఠశాల ప్రారంభించాలంటే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ కార్యాలయంలో అనుమతి తీసుకోవాలి. అనుమతులు ఏమి ఉన్నాయంటే అక్షర కాన్సెప్ట్ స్కూల్, సివి రామన్ టాలెంట్ స్కూల్, యక్షిలా స్కూల్, ఫాతిమా హై స్కూల్, గాదే రుమారెడ్డి, గీతాంజలి, గౌతమి జూనియర్ కాలేజ్, అంటే వాళ్ళ పరిధిలో కింద పర్మిషన్ ఇచ్చిళ్ళు, రాసేసుకున్నాం మనకి ఇచ్చిళ్ళు. వర్ష వొకేషనల్ జూనియర్ కాలేజ్, హోలీ ఏంజిల్స్ మహబూబాద్, హోలీ వర్డ్స్, ఇందిరా విద్యాలయ స్కూల్, కృష్ణ వేణి కిడ్స్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, లెర్నింగ్ ట్రీ స్కూల్, మహర్షి విద్యాలయం, మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్ అట. ఇది ఎక్కడుందో మనకు తెలియదు. మహబూబాబాద్ మహోదయ విద్యాలయ నర్సంపేట, మాంటెసోరి, నలంద నవోదయ, న్యూ జనరేషన్, పాణిని పాటి ప్రసాద్ జూనియర్ కాలేజ్, ఓకే, రత్న టెక్నో స్కూల్, శ్రీ చైతన్య. ఈ శ్రీ చైతన్య అనేది ఎక్కడ గుర్తుపెట్టుకోండి, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మహబూబాబాద్ కొత్త బజార్ లో ఉంటుంది. పాత బజార్ లో కాదు, కొత్త బజార్ లో ఉన్నటువంటి రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి ఇది వరకు మాంటెసోర్ స్కూల్ నడిచింది. అలా ఆ స్కూల్ ని ఇప్పుడు విద్యా సంస్థ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థ నడుస్తుంది. పర్మిషన్ తీసుకుని దానికే. తర్వాత శ్రీ సాయి తేజ విద్యాలయ కేంద్రం, శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్, ఓకే, శ్రీ ఎస్వి విద్యాలయం. ఇది సో ఈ టిక్ మార్క్ ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ ఏదైతుందో అది విద్యాలయానికి సంబంధించింది. దాంట్లో నుంచి పెట్టుకోవడం జరిగింది. ఇదంతా మనం చూసినాం కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇదంతా కావాలని ముడుపులతో నడుస్తుంది. ఇంకో విషయం చూసుకుంటే మనం ఇంకో దరఖాస్తు చేసుకున్నాం. ఒకసారి ఏమి ఇచ్చిందంటే ఒక స్కూల్ స్థాపించాలంటే ఎలాంటి నిబంధనలు ఉండాలని అడిగితే సో వాళ్ళొక రూల్ చెప్పి అయిపోయింది. మహబూబాబాద్ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్లో రెసిడెన్స్ తో కూడిన ఎన్ని ఉన్నాయి, అసలు రెసిడెన్స్ తో ఉండే అనుమతి ఉందా అని అడిగినాం మనం. సో ఒక పాఠశాలకి స్కూల్స్ చెప్పే పర్మిషన్ మాత్రమే ఇస్తారు తప్పించి రెసిడెన్షియల్ హాస్టల్ నడపడానికి వీల్లేదు. అది మాకు సంబంధం లేని విషయం, మా కార్యాలయం కిందకి రాదని చెప్పి వాళ్ళు స్వతహాగా మనకి ఇచ్చినటువంటి త్రూ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తి ఇచ్చిన, అంటే ఆ కార్యాలయ సిబ్బంది ఇచ్చింది. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్లో బోధించే విద్యార్థులకు ఏ అర్హతలు ఉందంటే ఓకే, ఒక స్కూల్ అనుమతి తీసుకొని అదే అనుమతితో మరొక స్కూల్ ని నడపవచ్చా, ఒకవేళ నడిపిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని అడిగినాం మన క్వశ్చన్. శ్రీ చైతన్య స్కూల్ గురించే మనం పర్టికులర్ గా అడిగినాం. సో దానికి ఏం చెప్పిందంటే నడపకూడదు, పై అధికారులకు తెలిసినచో చర్యలు తీసుకోబడునని మనకి ఇచ్చిళ్ళు. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్ని చెప్పినా గానీ వీళ్ళు దున్నపోతు మీద వర్షం గుడ్డట్టే నడుస్తుంది. ఎంఈఓ అయితే ఎలా ఉన్నాడంటే నాకేం సంబంధం లేదండి, మా పరిమితులు ఏంటంటే మాకు ఏమైనా వస్తే మేము పైకి ఇన్ఫర్మేషన్ చేయడం పోయి చూసే రైట్ లేదు, మాకు దాని గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి సొల్లు కబుర్లు చెప్తున్నాడు ఆయన అయితే. ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నాడు. గట్టిగా మాట్లాడితే ఆయాసం వచ్చేటట్టు, అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ఆ విధంగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇంకా ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యాల స్కూల్స్ అయితే ఎంత దారుణంగా ఉన్నాయి అంటే ఇంకా దారుణంగా ఉన్నాయి. చూడండి, ప్రైవేట్ స్కూళ్లకు బ్రాంచ్లు ఏర్పాటు చేసే అనుమతి ఉందా అని అడిగినాం. బ్రాంచ్లు అనుమతులు ఉండవు. తిరిగి ప్రారంభం అంటే బ్రాంచ్లు ఇప్పుడు శ్రీ చైతన్యకి అక్కడో బ్రాంచ్ ఉంది, ఇక్కడో బ్రాంచ్ ఉంది, గీతాంజలికి అక్కడో బ్రాంచ్ ఉంది, ఇక్కడో బ్రాంచ్ ఉంది. అంటే కొన్ని స్కూల్స్ కి 2 బ్రాంచ్లు ఒక్కడ పెట్టుకొని ఇంకోడ పెట్టుకోవడం ఇష్టం వచ్చి, అంటే అవతల బజార్లో ఒక బ్రాంచ్ ఇతల బజార్లో ఒక బ్రాంచ్ పెట్టుకోవడం ఇష్టారాజ్యంగా చేయడం జరుగుతుంది. డిఓ గారు ఎంఈఓ గారు
ఎవరైతే చిత్తశుద్ధి లేకుండా మైబాద్లో నడిపిస్తున్న వ్యవహారాన్ని చూస్తున్నారు. ఎంత పాఠశాలలకు అసలు బాత్రూమ్స్ కూడా శ్రీదేజ స్కూల్ కానీ ఇంకా వేరే స్కూల్ బాత్రూమ్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. 1000 మంది ఉంటే 10 బాత్రూమ్స్ ఉంటాయి, లైన్ కట్టాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, దరిద్రమైన విషయం ఏంటంటే, మన మైబాద్ జిల్లాలో అధికార తీరు ఎలా ఉందంటే, ఒక స్కూల్ కి కంపల్సరీ ఆ ప్లే గ్రౌండ్ అంటే ఆడుకుంటానికి ప్లేస్ ఉండాలి. శ్రీతేజన్య కాలేజ్ స్కూల్ కి ప్లే గ్రౌండ్ లేదు, గీతాంజలి స్కూల్ కి ప్లే గ్రౌండ్ లేదు. అంటే ఇటు సైడ్ మన కొత్త బజార్కి వెళ్ళి పెట్టిన సైడ్ ఎక్కడ పెట్టిలంటే కొత్తగా హాస్పిటల్ ఎదురుగా పెట్టిల్లు తక్కపల్లి రవీంద్రరావు గారి కాలేజీలో. నెక్స్ట్ స్వస్తిక్ అంటే ఏదో కొత్తది, కింద మాట ఉంటది, పైన స్కూల్స్ నడుస్తాయి, ప్లే గ్రౌండ్ లేదు, పాలు లేదు. అసలు ఎంత దారుణంగా ఉందంటే, ఎట్లా పర్మిషన్ ఇచ్చిలో కూడా అర్థం కావట్లేదు. అంటే డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చాలని చెప్పి అసలు ఎంత ఘోరంగా చర్చించుకుంటున్న ప్రజలు. ఇసొంటి వాళ్ళ చేతుల్లో మన పిల్లల జీవితాలు పెట్టింది, ఇసొంటి అధికారుల మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేదని చెప్పి వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. వాళ్ళ శాపనార్థాలు అంటే మాత్రం ఎంత దారుణంగా ఉంటుంది, అంత దారుణంగా ఉంటుంది. ఇప్పటికైనా ఎందుకు సోయినట్లేదో ఈ డిఈకి కానీ లేదా ఎంఈఓ కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎన్నో రకాలుగా పోరాటాలు చేసిళ్ళు, అయినప్పటికీ ఆ స్కూల్ అట్నే రన్ అవుతుంది. ప్లే గ్రౌండ్స్ లేకుండా నడుస్తున్నాయి, అనుమతి లేకుండా నడుస్తున్నాయి. ఒక స్కూల్లో ఇంకో స్కూల్లో పెడుతున్నారు. బ్రాంచ్లో మీరు ఇచ్చినదే కదా, బ్రాంచ్లకు అనుమతులు అని, ఒక స్కూల్లో ఇంకో స్కూల్ నడపకూడదని, అది మీరు ఇచ్చినాయి కదా. హాస్టల్స్ రెసిడెన్స్ సంబంధం లేదని, ఇవన్నీ మీరు ఇచ్చినాయి కదా, మీరు ఎందుకు పాటిస్తలేరు? కాబట్టి జిల్లా ప్రజలు ఇదంతా కలెక్టర్ ఆధ్వర్యంలో లేకపోతే డిఈ ఆధ్వర్యంలో ముడుపుల లంచాలతో నడుస్తున్నట్టు ప్రజలు ఘోరంగా విమర్శలు చేస్తున్నారు. విమర్శలకు తావియకుండా ఉండాలంటే తక్షణమే స్కూల్ మీద ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి. లేకపోతే ఎవరైతే ఆ పేర్ల మీద ఉన్నారో, విద్యార్థుల పేరు మీద సంథింగ్ ఆ స్కూల్ మీద వస్తారో, ఆ స్కూల్ యూనిఫామ్ కానీ, బస్సులు కానీ, టై బెల్ట్ కానీ ఎస్వి విద్యాలయం పేరు మీద ఉండాలి. బయటేమో ఎస్వి విద్యాలయం, లోపలేమో శ్రీ చైతన్య బెల్ట్, శ్రీ చైతన్య టై, శ్రీ చైతన్య బూట్లు, శ్రీ చైతన్య బ్యాగ్, శ్రీ చైతన్య బుక్స్. ప్లే గ్రౌండ్స్ ఉండవు. దరిద్రం ఏంటంటే, ప్లే గ్రౌండ్స్ లేకుండా నడిపిస్తున్న ఏకైక వ్యవస్థ ఏదైనా జిల్లా ఉందంటే అది మైబాద్ జిల్లానే కావచ్చు. మన మైబాద్ జిల్లాని సర్వనాశనం చేయడానికి కొంతమంది అధికారులు మాత్రం కంకణ కట్టుకొని మైబాద్కి ప్రత్యేకంగా వచ్చులు. ఇక కొంతమంది అధికారులు అయితే ఇక చెప్పనక్కర్లేదు, అప్ అండ్ డౌన్, వస్తాన పోతాన రామశిలిగా అన్నట్టే వస్తాళ్ళు పోతాళ్ళు. పొద్దున కృష్ణకు వస్తాలు, సాయంత్రం కృష్ణ టైం ఉండట్లేరు, ఏం ఉండట్లేరు. అసలు ఏందో ఏమో. ముందు ఈ కలెక్టర్ మీద అయితే అసలు ఎంత విపరీతమైన వస్తున్నాయి అంటే, ఇక పేరుకి జిల్లా అధికారి కాబట్టి ఆయన ఏమనలేకపోతారు, జిల్లాకు బాస్ కాబట్టి అసలు ఇక సిచ్యువేషన్ ఎంత దారుణంగా చేయలేదు. మన మైబాద్ ఎమ్మెల్యే దీని మీద చర్య తీసుకోవాలి, ఎంపీ తీసుకోవాలి. అంటే వాళ్ళు కూడా తీసుకుంటారు లేదో కూడా నమ్మకం లేదు ప్రజలకి. అధికారులు ఎలా ఉన్నారో ప్రజాప్రతినిధులు కూడా అలాగే ఉన్నారు అని చెప్పి విమర్శ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిద్రా వ్యవస్థ నుంచి విద్యా వ్యవస్థ కళ్ళు తెరిచి వీటి మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో తరగబోయే బాధ్యులకు మీరే వాయిస్తారు. కలెక్టర్ కూడా కొంచెం చొరవ చూపాలి. అందరూ చొరవ చూపి కొంచెం పిల్లల భవిష్యత్తు రేపటి పౌరులే భారతదేశానికి దిక్సూచులు అని చెప్పి మహామహులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పిల్లలు ఇంతకనంగా ఇబ్బంది పడుతుంటే మీకు కొంచెమైనా సోయలేదు. శారీరక ఉల్లాసం అనేది కంపల్సరీ ఉండాలని చెప్పి ఒక పక్క విద్యా సంస్థలు, అధికారులు, లేకపోతే ప్రభుత్వము, లేకపోతే చట్టం చెప్తున్నట్టు ప్లే గ్రౌండ్స్ లేకుండా నడిపిస్తున్నాయి స్కూళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. లేని పక్షంలో డియూని ఎంయూని ఎమ్మని తక్షణమే రాజీనామా చేయాలి లేదా సస్పెండ్ అయినా చేయాలి. ఎందుకంటే కార్యనిర్వహణ లోపం వల్లనే కదా ఇంత జరిగింది. అంటే మీ విధులు సరిగ్గా నిర్వహిస్తలేరు కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలి, లేకపోతే కలెక్టర్ సస్పెండ్ చేసి లేకపోతే ఇంటికైనా పంపించాలని చెప్పి ఈ విధంగా మేము కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.